ప్రేమ్ బాబు నేను ఈవెన్ టీవీలో చూసాను, భలే యాక్ట్ చేస్తారని చెప్పి చామంతి అంటాడు. ఓ అని ప్రేమ్ అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా పల్లవి నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. ప్రేమ చూస్తూ ఉంటుంది. ఇంక ప్రేమ తిరిగి వచ్చి ఏ ప్రేమ్ అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఒకసారి చామంతి షాక్ అవుతూ ఉంటుంది. తనకి అర్థం కాదు, ఇదేంటి ఎన్నాళ్ళని చూసింది నిన్ను అని పల్లవి అనగానే ఏముంది 5 సంవత్సరాలు అయింది అని పల్లవితో ప్రేమ్ అంటూ ఉంటాడు. ఏంటి నువ్వెలా ఉన్నా అడగాలి, నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు కానీ ప్రేమ అనగానే అవి కాదులే, ఏంటి కాలం లేవా ఏంటి నిన్ను అని చెప్పి ఇంకా పల్లవి అదే పనిగా ప్రేమ్ కొడుతూ ఉంటుంది. ఇగో వాసు తిన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్ 10th వరకే చదువుకున్నా, తిన్న బెస్టీ అని పల్లవి చెప్తాడు. చామంతి ఒకసారి ఆశ్చర్యపోయి ఇంకా అలా చూస్తుంది. ఇన్నాళ్ళ తర్వాత కలుసుకున్నా కదా నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని పల్లవి అంటూ ఉంటుంది. అవును నువ్వేంటి ఇక్కడ అడగగానే ప్రేమ్ మాత్రం ఏం మాట్లాడు. అంటే మన షాప్ వచ్చింది ఈవిడే మేడం అని చెప్పి వాసు అంటూ ఉంటాడు. ఏంటి హాస్పిటల్ సన్ కదా నీకే బోల్డ్ బిజినెస్ ఉన్నాయి కదా ఈ షాప్ దేనికి అని పల్లవి అన్న మాటలు ప్రేమ్ అప్పుడు కూడా ఏం మాట్లాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏంటి ప్రేమ్ ఏమైంది నాతో కూడా చెప్పకూడదా అని పల్లవి అలాగేం లేదు పల్లవి, అంటే నేను సొంతంగా బిజినెస్ చేసి నన్ను ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది, నా ఆస్తి నాకు పనిచేయండి అని అదే పనిగా అనడం. అలాగే వాళ్ళ మధ్య జరిగిన పోటీ గురించి అరుణ్ చేసిందంతా ప్రేమ్ చెప్తూ ఉంటాడు. అలాగే నేను కానీ 19 ఓడిపోతే 49% అరుణ్కి వచ్చేటట్లు, అలాగే అరుణ్ ఓడిపోతే నాకు ఇచ్చేటట్లు డాడీ అగ్రిమెంట్ రాసిన చెప్పి మొత్తం చెప్తూ ఉంటాడు. ఈ కండిషన్లో నేను గెలవాలి అని ప్రేమ నువ్వు చాలా నిజాయితీ ఉండవు కాబట్టి డెఫినెట్గా నువ్వే గెలుస్తావులే అని పలు అనగానే అందుకే ఆ నమ్మకంతోనే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ తీసుకొని నేను బిజినెస్లో దిగాను అని ప్రేమ అనగానే అసలు ఏం పెట్టాలనుకుంటున్నావు అని పలంగా అంటే డిజైన్ గురించి పెట్టాలనుకుంటున్నాను అని ప్రేమ్ చెప్తూ ఉంటారు. అంటే ప్రేమ్ బాబు మంచి మంచి డిజైన్స్ చేశారండి, మీరు వాటి చూస్తే చప్పట్లు కొట్టేస్తా అని చాంతని చూస్తా క్లాప్స్ కొడతాను అని పల్లవి అంటుంది. అవును తినేవరు అని చెప్పి పల్లవి అడగానే చామంతి చూసి ఇంకా ప్రేమ్ ఇబ్బంది పడుతూ అంటే తను అని చెప్పి తను అని ఇంకా ప్రేమ్ ఇబ్బంది పడి చెప్తూ ఉంటాడు. తనేంటి అని పల్లవి అడుగుతుంది. అంటే అని చెప్పి చామంతి చూసి ఇంకా ప్రేమ్ ఏమని అర్థం కాదు. చామంతి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటి తనే ఎవరు అని పల్లవి అనగానే తన పేరు చామంతి అని చెప్పి ప్రేమ్ పరిచయం చేస్తూ ఉంటాడు. ఓకే మీ చామంతి సరే తర్వాత ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది. కానీ అప్పుడు కూడా ప్రేమ్ చామంతి ఒకరు చూసుకుంటారు కానీ ఏం మాట్లాడరు, అలా ఇబ్బందిగా చూస్తూ ఉంటారు. నీకు ఏమవుతుంది అని అడుగుతున్నా అని పల్లవి అడుగుతాను. అంటే నేను ప్రేమ్ బాబు ఇంట్లో సర్వెంట్ నండి అని చామంతి పరిచయం చేస్తుంది. నాకు మంచి ఫ్రెండ్ కూడా పల్లవి అంటూ అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది అని ప్రేమ అనగా నాకంటే మంచి ఫ్రెండ్ అనమాట, ఎప్పుడు మొదలెట్టుకుందాం బిజినెస్ చెప్పు అని పల్లవి అనగానే అంటే అసలు బిజినెస్ మనీ గురించి చెప్తే అన్నట్టు చావంతి అదేంటి తిన్న ఫ్రెండ్ తిని దగ్గర డబ్బులు తీసుకుంటారా ఏంటి అని పల్లవి అంటూ రూపాయి కూడా నాకేం వద్దు అని పలంగానే ఆ తప్పుగా అనుకోవద్దు, ఆయన ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను, డబ్బులు దిగా క్లియర్ కట్గా ఉండాలండి, మీ ఫ్రెండ్షిప్ పోకూడదు, క్లియర్ కట్గా ఉంటే రేపు ఎవరు కూడా ఏమనుకోవడం, మీరు అడ్వాన్స్ 2 తీసుకోవాల్సిందే, రెంట్ కూడా ఇస్తాము అని చావంతనే ఇంకో వినలేదుగా అని పలంగానే తను ఒకటి పట్టుకుంది అనుకో ఎవరి మాట వినదు అని ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే ఎంతకంత ఇవ్వండి అని పల్లవి అనగానే అంటే 5 లక్షల అడ్వాన్స్ 50,000 రెంట్ ఇస్తాము ఓకే కాదా అని చాంతగా అంతెందుకు అని పల్లవి అనగానే లేదండి ఫిక్స్ చేసుకోండి. చాంతగా సరే చాంతి గారు ప్రేమ్ ఎప్పుడు ఓపెనింగ్ అనుకుంటున్నారు అని పల్లవి అడగానే వారం ఉగాది వస్తుంది కదా క్వశ్చన్స్ వస్తుంది కదా అప్పుడే మనం స్టార్ట్ చేద్దాం బాబు అంత శుభంగా ఉంటుంది అని చామంతి ముహూర్తంలో పెట్టేసిందిగా అని పల్లవి నవ్వుతూ మీ బిజినెస్ బ్రాండ్ అంబాసిడర్ నేనే ఉంటాను ప్రేమ్ అని పల్లవి అన్న మాటలకి ఇంకా ప్రేమ్ అలాగే చామంతి చాలా సంతోషపడుతూ ఉంటారు. నాకు చిన్నప్పుడు చాలా హెల్ప్ చేసావు, ఒక చిన్న హెల్ప్ చేయనీరా అని పల్లవి ఇంట్లో అడగాల, నువ్వు బ్రాండ్ అంబాసిడర్ నా బ్రాండ్ పెరిగినట్టే కదా అని ప్రేమ్ అనగానే సరే థ్యాంక్ యూ, ఓపెనింగ్ గ్రాండ్గా చేద్దాం, నా రెప్యుటేషన్గా ఎక్కువ మంది పబ్లిక్ రీచ్ అయ్యేలాగా ఓపెనింగ్ నేను రప్పిస్తా అని పల్లవి మళ్ళీ థ్యాంక్స్ అని ప్రేమ నువ్వు ఓకే నా చామంతి అని పల్లవి అడుగుతుంది. నాకు ఓకే అని చామంతి అడుగు ఇదని ఒప్పుకోను, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అని పల్లవి అనుకుని ఊరుకోండి పల్లవి గారు అని చామంతి అడిది. సరే బేరం ఉంది కాబట్టి వెంటనే కాంట్రాక్ట్ ఇచ్చేసాయి, షాప్ కూడా రెడీగా ఉంది కదా చేపిస్తానులే అని పల్లవి వద్దు బోల్ అడుగుతారు బాబు గారి దగ్గర అసలు ఏమి వేస్ట్ అవ్వకూడదు, అవి మిగిలితే వేరే వాడికి ఉపయోగపడతాయి కదా అని చామంతి మరి ఎవరు చేస్తారు చామంతి అని పలగని నేను ఉన్నానుగా అని చామంతి ఏంటి నువ్వు చేస్తావా అని ప్రేమ అనగానే ఇదని పెద్ద బొమ్మ విద్య ఏంటి నేను చేస్తాను చామంతి అనగానే ఏంటి నీకు అన్నీ వచ్చాయి ఏంటి అని పల్లవి అనగా ఇది కరెక్ట్ చామంతికి తెలియదంటూ ఏమీ ఉండదు అని ప్రేమ అనగానే అవసరం అన్నీ నేర్పిస్తాయి అక్కడ నేర్చుకున్నాను ఇప్పుడు ఉపయోగపడేది
నా బాబు గారికే కదా ఉపయోగపడుతున్నాయి కదా అని శాంతంగా కరెక్ట్ అని పల్లవి అంటుంది. ప్రేమ్ బాబు కావాల్సినవి తెచ్చుకుందాము, ఇదిగో ముందు శుభ్రం దులిపేసి నీళ్ళు కొట్టేస్తాను, తర్వాత సొన్నలు వేసేస్తాను, సరే శాంతంగా సరే అని ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే వెళ్దామా అని చెప్పి శాంతంగా సరే వెళ్దాం పల్లవి ఉంటా అని చెప్పి ప్రేమ్ అనగానే నాకు చిన్న వర్క్ ఉంది, చామంతి టాలెంట్ షో అని చెప్పి ఉంది కానీ నా మనసు తాతలాడుతుంది, వెళ్ళొచ్చేస్తానులే మీరు కావాల్సిన తెచ్చుకోండి అని పలానే సరే అని చెప్పి ప్రేమ్ అంటే చామంతిలా వెళ్దాం అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే ఈ అమ్మాయి సత్యమైన మనసు తెలుస్తుంది కదా ప్రేమ్ లాగే బాగా హానెస్ట్గా ఉంది అని చెప్పి పల్లవి నవ్వుకుంటూ ఉంటుంది. శివయ్య షో వస్తుంది. డాక్టర్ నేమో నన్ను ఎవరు చేయించాను అడుగుతూ ఉంటాడు. ఒక అమ్మాయి చేపిస్తాను డాక్టర్, అమ్మాయి ఎవరు డాక్టర్ అని చెప్పి శివంగా అదేంటి నీకు ప్రమాదం అయినప్పుడు నీ పక్కన ఎవరు లేరా అని చెప్పి డాక్టర్ లేదు డాక్టర్ అని శివంగా అంటే అమ్మాయికి నీకు ఏ సంబంధం లేదా అని డాక్టర్ కానీ అంటే నేను ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు ఫోన్ పెన్ డ్రైవ్ ఉండాలి అది మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి శివయ్య కంగారు అడుగుతూ ఉంటారు. లేదండి అసలు అమ్మాయి ఇచ్చాము, 2 సార్లు నీ కోసం వచ్చారు, మీ షోలో లేరు వెళ్ళిపోయారు అని నర్సంగానే అంటే ఫోన్ నెంబర్ ఇచ్చారా అని చెప్పి శివయ్య అడుగుతుంటారు. అంటే రాసిచ్చారండి దాన్ని మిస్ అయిపోయాయండి అని నర్స్ అంటాడు. శివ అప్సెట్ అవుతూ ఉంటాడు, టెన్షన్ పడుతూ అసలు అమ్మాయి పేరేం తెలుసా అని శివ అనగానే అడగలేదండి అని చెప్పి నర్స్ అంటాడు. అదేంటమ్మా ఇప్పుడు ఎలాగమ్మా ఆ పెంట నాకు చాలా ఇంపార్టెంట్ శివ అంటూ ఉంటాడు. సారీ అండి అని నర్స్ అనగానే కంగారు పడకండి, మీ కాంటాక్ట్ నెంబర్ ఉన్న అమ్మాయి వస్తుంది కదా అప్పుడు అమ్మాయికి ఇస్తాము మీకు హెల్ప్ చేస్తుందిలే అని చెప్పేసి డాక్టర్ అయినా సరే ఆ పని నాకు చెయ్యండి అని చెప్పి నా నెంబర్ ఇస్తాను రాసుకోండి అని చెప్పి శివ అంటూ ఉంటాడు. సిస్టర్ రాసుకోండి డాక్టర్ అనే చెప్పండి సార్ అని చెప్పి నర్స్ అంటూ ఇంకా నెంబర్ ఇస్తూ ఉంటాడు. డాక్టర్ గారు మర్చిపోకుండా అమ్మాయి వస్తే నా నెంబర్ ఇవ్వండి అని చెప్పి శివ అంటూ ఇంకా బయలుదేరుతూ ఉంటాడు. అంటే అమ్మాయి హాస్పిటల్ జాయిన్ చేసినట్టే ఆ గుడిలోనే అమ్మాయి అక్కడ నుండి జరిపించిందేమో అసలు అమ్మాయి ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఒకవేళ అంటే తండ్రికి పెంట ఉందా తనేనా అంటే త్రిపాఠిని జైలు పంపించవచ్చు తను దొరికితే బాగుండు అని చెప్పి తను షో తప్పే ముందు చామంతిని చూడు అంత శివయ్య గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అక్కడ చామంతి ఏమో ఇంకా దుమ్ము అంతా రూమ్ దులుపుతూ ఉంటుంది, ఇంకా షాప్ రెడీ చేయాలి సిద్ధమవుతూ ఉంటాడు. ప్రేమ్ కూడా చామంతి సాయం చేస్తూ ఉంటాడు. చామంతి మొత్తం అంతా ఇంకా దుమ్ము దులిపి క్లీన్ చేస్తూ ఉంటుంది. ప్రేమ్ కూడా చామంతికి సాయం చేస్తూ ఉంటాడు. ఇంక చామంతి మొత్తం అంతా నీళ్ళతో శుభ్రం చేస్తుంది. ప్రేమ్ తీసి వాటర్ ఇస్తూ ఉంటాడు. బాబు గారు నేను చేస్తున్నాను కదా అని చామంతి నువ్వు చేస్తుంటే నన్ను చూస్తూ అనమాట చామంతి ప్రేమంగానే అవును చామ్ చామ్ అని పిలవండి నేను జామ్ జామ్ అని చేస్తాను చెప్పి చామంతి నవ్వుతూ ఉంటుంది. చాలే నన్ను హెల్ప్ చేయని మన షాపే కదా అని ప్రేమగా మన షాపే కదా అని చామంతి అవునని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. అంటే అని చెప్పేసి అంటే అదే అదే ఫ్రెండ్ కదా బాబు అని చామంతి ఓహో అదా సరే కానీ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇంకా చామంతి ఇంకా మొత్తం అంతా నీళ్లు పోసి కడిగేస్తూ ఉంటుంది. ప్రేమ్ కూడా ఇంకా చామంతికి సహాయం చేస్తూ ఉంటాడు, ఇంకా ఎంతో కలిసి శుభ్రం చేస్తుంటాడు. ఆ తర్వాత ఇంకా చామంతి రంగులు వేయడం సిద్ధమవుతుంది. ఆంజనేయ మొదలు పెట్టేస్తుందా మాల్ కొండకూడదు ఈ కోటింగ్ షాప్ కలర్ చేయాల్సిందే అని చెప్పి చామంతి అంటూ ఇంకా రంగులు వేస్తూ ఉంటుంది. ఇంకా అదే పనిగా మొత్తం రూమ్ అంతా పెయింట్ వేస్తుంది. ఇంకా ప్రేమ్ అంతా అలాగే చూస్తూ ఉంటాడు. చామంతి మొదలు ప్రేమ గమనిస్తూ ఉంటుంది. అలాగే గోల్డ్ పెయింట్ వేస్తూ ఉంటారు. అలాగే పల్లె చెప్పి మాట గుర్తెచ్చుకుంటుంది. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ 10th వరకు మిత్రుగా చదువుకున్నాం నా బెస్టీ అని చెప్పి ఇంకా పల్లవి అన్న అలాగే ప్రేమతో పల్లవి చాలా క్లోజ్గా పోవడం పదే చాలా గుర్తెచ్చుకొని ప్రేమ గమనిస్తూ ఉంటుంది. ప్రేమ్ బాబు అని శాంతంగా ఏం కావాలి ప్రేమ అనగానే అంటే పల్లవి గారు మీకు అంత క్లోజ్ ఫ్రెండా శాంతంగా బాగా అని ప్రేమ అంటే ఒకే చాక్లెట్ కాకింగ్లు చేసుకునే అంత ఫ్రెండ్షిప్ అని శాంతంగానే ఫ్రెండ్కి సహజం కాదని ప్రేమ అనగానే అంటే కాకింగ్లు తిన్నారా అని చెప్పి చామంతి అనగా చిన్నప్పుడు కదా ప్రేమంగానే అవును చిన్నప్పుడు తప్పేముంది అని చెప్పి చామంతి తనతో అనుకుంటుంది. అవును ఇప్పుడు ఎందుకు అడిగాని చెప్పి ప్రేమంగానే అంటే అదేం లే ఊరికే బాబు ఊరికే అడగకూడదు ఏంటంటే శాంతం అంటే తెలుసుకొని ఏం చేస్తావు అని ప్రేమగా నేను మీ ఫ్రెండ్ కదా ఎప్పుడైనా కటింగ్ చేసి ఇచ్చారని మీరని శాంతం ఓహో అంతే కదా లక్కీగా జేబులో ఒకే చాక్లెట్ ఉంది సరే ఆగు అని చెప్పి ఇంకా ప్రేమ అంటూ చాక్లెట్ కొడుతూ ఉంటాడు. ఇదిగో నేను తమాషా చేసిన బాబు అని చెప్పి శాంతం ఇదిగో ఈ సోదే వద్దు అడిగావు కటింగ్ చేసా ఇప్పుడు తింటావు లేదా అని ప్రేమగా ఏంటి తిన్నాను ఏంటి మీరు కసుకుంటారేంటి ఇలా ఇవ్వండి అని చామంతి ఇంటూ చేయిస్తాడు. ఏంటి ఈ చేతులు తింటావా నువ్వు నోటు పెడతా అని చెప్పి ప్రేమకి నోటు పెడుతుంటాడు. అప్పుడే పల్లవి వచ్చి అంత మొత్తం గమనిస్తాడు చూస్తూ ఉంటుంది. ఇంకా చామంతికి ప్రేమ పెట్టిన చాక్లెట్ తింటూ ఉంటుంది. ప్రేమ తింటూ ఉంటాడు. ఏంటి వీళ్ళు షేరింగ్ చేసిన తినే అంత ఫ్రెండ్షిప్ ఉందా అని చెప్పి నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది గమనిస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ చామంతి ఇంకా గోడకు పెయింట్ వేస్తుంది.
పల్లవి అదే పని ప్రేమని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా గుణ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి చూసి షాక్ అవుతున్నాడు. ఇదేంటి సేవ బతికే ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ చూస్తుంటాడు. వాళ్ళ నాన్న త్రిపాఠి చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వాడు ఎక్కువసేపు బతకడలే చచ్చిపోతాడులే అని చెప్పి అంటూ ఇంకా గుణ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా ఫ్రెండ్తో ఇంకా ఫోన్ మాట్లాడి నేను తర్వాత చేస్తాను అని చెప్పి టెన్షన్ పడుతూ ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా మోహన్ చాటేస్తూ ఉంటాడు. వీడేంటి బతికి చెప్పి భయపడుతూ ఉంటాడు. శివయ్య అటువైపు వస్తూ ఉంటాడు. ఇంకా ఒకసారి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటి చెప్పు అని చెప్పి త్రిపాఠి అడుగుతూ ఉంటాడు. శివయ్య బతికి ఉన్నాడు డాడ్ అని చెప్పి గుణ మాట్లాడి త్రిపాఠి షాక్ అవుతుంటాడు. ఏంట్రా ఏమంటున్నారా నువ్వు చచ్చుంటాడు అనుకున్నాం కదా అని త్రిపాఠి అనగానే అవును అనుకున్నా వాడు ప్రాణంతో ఉన్నాడు డాడ్ ఎదురుగానే వస్తున్నాడు అని త్రిపాఠి అనగానే అరే వాడిని వదలొద్దురా అని త్రిపాఠి అంటూ ఉంటాడు. వదలని చెప్పుకున్నా అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా శివని అలాగే చూస్తూ ఉంటాడు. శివ అడవి వెళ్తుంటాడు. ఒరే ఆగ్రా అని చెప్పి గుణ ఆపుతూ ఉంటాడు. శివ ఎక్స్ టెన్షన్ పడుతుంటాడు. బతికే ఉన్నావా ఇంకా నువ్వు ఉండాలి ఒరే నిన్ను అని చెప్పి ఇంకా గుణ పట్టుకోబోతుంటాడు. శివ తప్పించుకుని పరిగెడుతూ ఉంటాడు. వెనకాల గుణ పరిగెడుతూ ఉంటాడు. శివ అదే పని తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా నాన్ స్టాప్ గా అదే శివ ఫాలో అవుతుంటాడు. అక్కడేమో చామంతి ఇంకా గోడలు పెయింటింగ్ వేస్తూ ఉంటది. ఇంకా పూజ చేసే పనిలో ఉంటది. గుణ అదే పనిగా శివని ఫాలో అవుతుంటాడు. శివ ఇంక తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చామంతి ప్రేమతో ముచ్చట్లు పెడుతూ ఇంకా అదే విధంగా పెయింట్ వేస్తుంటాడు. శివయ్యలో ఒక చోట దాక్కుంటాడు. గుణకి అర్థం కాదు. శివ తప్పించి మొత్తం చూస్తుంటాడు. శివ మెల్లింక పరిగెత్తి వస్తూ ఉంటాడు. అక్కడ త్రిపాఠి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. శివయ్యని ఎలాగైనా గుణ చంపేస్తే బాగుండు లేకపోతే నాకు గుట్టు రెట్టయిపోతుంది అనుకుంటారు. శివ పరిగెట్టుంటూ వచ్చి ఇంకా చామంతి ఉన్న ప్లేస్ లోకి వస్తూ ఉంటాడు. చామంతి అదే పనిగా ప్రేమతో మాట్లాడుతూ ఇంకా పెయింట్ వేస్తాడు. శివ తప్పించిన ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఏం చేద్దాం టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ పల్లవి అదే పనిగా ప్రేమ్ చామంతి మాట్లాడుకుంటూ ఏ మాట్లాడు అదే పనిగా చూస్తుంటది. అక్కడ అమ్మాయి కనపడితే బాగుండు అని చెప్పి అదే పని శివ అనుకుంటూ ఉంటాడు. గుణ మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడు. వీళ్ళని చూసేలా ఉన్నాడు అని చెప్పి శివ అనుకుంటూ మళ్ళీ తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా శివ మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. ఇంకా చామంతి అదే పని ప్రేమ్ అదే పనిగా మారుకుంటున్నాడు. ఒకసారి చామంతి కంట్లో పెయిన్ పడుతుంది. చామ్ చామ్ అని చెప్పి ఇంకా ప్రేమ్ అంటూ కంగారుగా వెళ్ళి ఒకసారిగా కంట్లో ఏం పడిందని చెప్పి చూస్తూ ఉంటాడు. చామ్ చామ్ అని చెప్పి ఒకసారి పట్టుకొని కన్ను తెలిసి చూస్తూ ఉంటాడు. అర్థంతంగా పల్లవి చూస్తుంటది. ప్రేమ్ ఇంకా ఊతూ ఉంటాడు. ఆ తర్వాత ఓకేనని చెప్పి ప్రేమ్ అడుగుతుంటాడు. తల ఊపుతూ ఉంటుంది చామంతి. అదంతా ఇంకా పల్లవి ఇంకా అదే చూస్తాడు అని చెప్పి కావని చెప్పి సభస్తూ వస్తూ ఉంటుంది. ఏంటి నేను ఒక దానున్నాను తెలీదా అని చెప్పి పల్లవి అనగానే ఏంటి ఎప్పుడు వచ్చావు పల్లవి అని ప్రేమ్ అడుగుతుంటాడు. మీరు చాక్లెట్లు షేరింగ్ చేసుకున్నారు అప్పుడు నుండి నేను ఉన్నానులే ఏం చూస్తారని చెప్పి చూస్తారనుకున్నా అదే అని పల్లవి అంటే పనిలో పడిపోతే పక్కన ఉన్న తెలియదు కదా పల్లవి గారు అని చాలా తెలిసిందమ్మా ఏదో అనుకున్నాం కానీ మీ పని కూడా బాగానే ఉందిగా అని పల్లవి థ్యాంక్ యూ అని చెప్పి చామంతి అంటే మళ్ళీ ఇంకా గోడ పెయింట్ వేస్తాడు. ఏంటి మీరు ఓన్లీ ఫ్రెండ్షిప్ అయినా అని చెప్పి పల్లవి డౌట్కి ప్రేమ చామంతి చూస్తాడు. శివయ్య తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా గుణ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. శివయ్య ఎక్కడి నుంచి అర్థంగా టెన్షన్ పడిపోతుంటాడు. త్రిపాఠి కూడా అసలు ఏ విషయం తెలియదని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇంకా శివయ్య అప్పుడే ఇంకా రోడ్డు దాటుతూ ఉంటాడు. అయిపోయింది బాబు ఇదిగో 2 తెలుసు అనుకో బాగా ఆరిపోతుంది తర్వాత సెటప్ స్టార్ట్ చేసుకుందాంలే ఏమంటారు పల్లవి గారు చామంతి కానీ నేను చెప్పేది ఏముంటుంది లేదు చామంతి అంటూ ప్రేమ్ నాకు తెలిసిన వాళ్ళు ఒకడు ఉన్నారు మిటర్లు వాళ్ళకి వెళ్దామని చెప్పాలి కానీ సరే అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటారు. సరే మీరు వెళ్ళండి నేను కూరగాయలు తీసుకోవాలి ఇదిగో నేను మార్కెట్ వెళ్తాను చెప్పి చామంతి సరే పల్లవి మనం వెళ్దాం చెప్పి ప్రేమ అనగానే చామంతి ఓకే రేపు కలుద్దాం బాయ్ అని చెప్పి పల్లవి ప్రేమ ఇంకా బయటికి వెళ్తూ ఉంటారు. ఇంకా చామంతి ఏమో కూరలు తేవడానికి మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా శివ ఇంకా ముసుగు పెట్టుకొని అదే పనిగా వెళ్తూ ఉంటాడు. తప్పించిన ప్రయత్నం చేస్తుంటాడు. చామంతి అనుకున్న విధంగా మార్కెట్కి వెళ్ళి అప్పుడే వస్తూ ఉంటుంది. శివ అటువైపు వెళ్తూ ఉంటాడు. అమ్మాయి కదా అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఒకసారి చూసి చామంతిని చూసి ఆగండి అని చెప్పి శివ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. చామంతి అప్పుడే చూసి ఉండగానే అమ్మ నాకు గుర్తుపెట్టారని చెప్పి శివ అడుగుతుంటారు. ఎక్కడో చూసినట్టుందండి ఆ చామంతి అంటూ గుర్తు రావట్లేదు అంటాడు. అదే నన్ను గుళ్ళో కాపాడి అక్కడ జాయిన్ చేశారు శివ ఇప్పుడు గుర్తొచ్చింది మీకోసం హాస్పిటల్కి వచ్చానండి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు చామంతి ఈ రోజేనమ్మా అని చెప్పి శివ అంటూ ఉంటాడు. అప్పుడే గుణ వెళ్తూ శివయ్య చామంతి బాగా చూస్తూ ఉంటారు. ఏంటి వీడికి చామంతి కంపడిపోయిందిగా చా అని అప్డేట్ అవుతూ ఇంకా వాళ్ళ త్రిపాఠికి గుణ కాల్ చేస్తూ ఉంటాడు. శివయ్య అదే పనిగా చామంతితో మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా వాడు దొరికాడని చెప్పి త్రిపాఠి అడుగుతూ ఉంటాడు. డాడ్ కనిపించాడు వాడు చామంతితో ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పుకున్నా కానీ ఇంకా త్రిపాఠి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అవును మీరు ఇచ్చిన వస్తువులు నా దగ్గర ఉన్నాయి అని చామంతి గుర్చేస్తూ ఉంటుంది. అవునా అది నాకు కావాలమ్మా శివని కానీ అంటే ఇంట్లో ఉన్నాయి నాతో పాటు వచ్చాను ఇచ్చేస్తాను చెప్పి చామంతి సరే పదమ్మా అని చెప్పి శివ అంటూ ఉంటాడు. అంటే వెళ్ళి వాడు చామంతి కలిసాడా ఇంకా ఆలోచన చేయకుండా
ఇదిగో వాడిని లేపే అని త్రిపాఠి అంటూ నేను చూసుకుంటూ అంటూ ఉంటాడు. సరే డాడ్ అని చెప్పి గుణ అంటూ ఇంకా కార్ చాలా ఫాస్ట్గా ఇంకా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎలాగైనా శివని చంపడం ప్లాన్ వేస్తూ ఉంటాడు. చామంతి శివ మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికి బయలుదేరుతుంటాడు. గుణ మంచి టైం చూసుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళి శివని కొద్దిపోతుంటాడు. ఒక్కసారి శివ పక్కకి వెళ్తుంటాడు. ఆ దెబ్బ ఒక్కసారిగా వెళ్ళి చామంతి ఒకసారి బ్యాలెన్స్ అయితే అక్కడ ఉన్న పక్కన గోడకు వెళ్ళి తన తల తగులుతుంది. ఒక్కసారి గట్టిగా కేకలు పెడుతుంది. ఇంకా రక్తమయంలో ఉంటుంది. శివ కూడా బ్యాలెన్స్ అయిపోయి ఒక చోట పడిపోతూ ఉంటాడు. చామంతి ఇంకా తట్టుకోలేకపోతుంటుంది. ఇంకా అమ్మ అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా గుణ వచ్చి ఒకసారి చూస్తూ ఉంటాడు. చామంతి అప్పటికే ఇంకా తట్టుకోలేక సోదరి పడిపోతుంది. ఇంకా రక్తం మరుగులో ఉంటుంది. శివ కూడా అలాగే ఉంటాడు. గుణ వచ్చి ఒకసారిగా చామంతిని చూస్తూ ఉంటాడు. ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా ఏం చేద్దాం కాదు. షాక్లో అలాగే చామంతిని చూస్తుంటాడు. చా అబ్బా వాని కొద్దపోయి తినగుద్దాను అని చెప్పి అనుకుంటూ గుణ చూస్తూ ఉంటాడు. వాడేడి అని చెప్పి శివ గురించి గుణ చూస్తుంటాడు. కానీ శివ జడ అర్థం కాదు. ఆ శివ ఏర్పడని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఆ అని చెప్పి క్యాపిల్ పడుతూ ఉంటాడు. అప్సెట్ అవుతూ ఉంటాడు. శివ మిస్ అయిపోయాడని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. చామంతి అని చెప్పి గుణ అనుకుంటూ చామంతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. చామంతి అప్పుడు రక్తం మడుగులో ఉంటుంది. ఇంకా చామంతి చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా చుట్టుపక్కల అంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఒకసారిగా వెళ్ళి చామంతి షోలో ఉందా లేదని చెప్పి చామంతి చామంతి అని చెప్పి గుణ పిలుస్తూ ఉంటాడు. అసలు బ్రతికే ఉందా అని చెప్పి డౌట్ పడి ఒక్కసారిగా తన ముక్కు దగ్గర చేపడుతుంటాడు. ఇంకా షాక్ అవుతుందంటే చామంతి చనిపోయిందా అని చెప్పేసి ఇంకా భయపడుతూ ఉంటాడు. ఇంకా తన గాలి ఆటలేదని చెప్పి చుట్టుపక్కల చూస్తుంటాడు. అంటే చామంతి ఇంకా లేదు అని అనుకుంటాడు. ఏమైనా చూస్తే నా మీదకి వస్తుంది కదా అని చెప్పి గుణ భయపడుతూ ఉంటాడు. ముందు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ చామంతి చామంతి అని చెప్పి ఇంకా ఒక్కసారిగా గుణ ఇంకా కార్లో కూర్చోబెడుతూ ఉంటాడు. ఇంకా భయపడుతూ ఉంటాడు. ఇంకెలా సరే చామంతిని హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా చామంతిని హాస్పిటల్ తీసుకెళ్ళి సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా భయపడిపోతూ ఉంటాడు.